హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో గోకరకాయ ఎగ్ ఫ్రై చేస్తున్నామండి. ఈ గోకరకాయ ఎగ్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. గోకరకాయ కోడిగుడ్డు ఫ్రై చేసుకోనికి ముందుగా 1/2 kg గోకరకాయ తీసుకున్నాను. గోకరకాయ 2 సార్లు బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. గిన్నె హీట్ అయ్యాక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఒక మీడియం సైజు ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ ఒక 2 మినిట్స్ వేయించుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ పచ్చివాసన పోయాక పచ్చివాసన పోయేంతసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు గోకరకాయలు వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. మూత పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి. 2 రెబ్బల కరివేపాకు, మూత పెట్టుకొని మరికొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. గోకరకాయ ఫ్రై అయింది. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. సాల్ట్ వేసుకుంటే గోకరకాయ అడుగంటదు. 1 స్పూన్నర కారం వేసుకోవాలి. అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. వేసుకోవాలి. గుడ్లు పగలగొట్టి పోసుకోవాలి. మేమైతే 3 ఎగ్స్ వేస్తున్నాం. మీరు మీ ఇష్టం ఎన్నైనా వేసుకోవచ్చు. గుడ్డు అంతా ఒకసారి కలుపుకోవాలి. కర్రీ మొత్తం మంచిగా ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఎగ్గు బాగా ఫ్రై కావాలి, లేకపోతే నీచు వాసన వచ్చేస్తుంది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. మూత పెట్టుకొని మరొక 5 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. గోకరకాయ ఎగ్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.